హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మధు అండ్ మను మ్యాజికల్ మూమెంట్స్. ఈరోజు ఈ వీడియో వచ్చేసి కామన్ ప్రాబ్లమ్స్ ఇన్ ప్రెగ్నెన్సీ అండి. కామన్ ప్రాబ్లమ్స్ ఇన్ ప్రెగ్నెన్సీ అంటే చాలామందికి ఉండే ప్రాబ్లమ్స్ అండి ప్రెగ్నెన్సీలో. నేను ఫస్ట్ ప్రెగ్నెన్సీ మను టైంలో అండ్ ఇప్పుడు ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ మీతో షేర్ చేసుకుందాం అనేసి ఈ వీడియో తీస్తున్నాను. ఎవరికైనా యూస్ఫుల్ అవుతుంది. దాని రెమెడీస్ కూడా చెప్పడానికి ట్రై చేస్తాను. నేను ఫేస్ చేసిన వాటికైతే రెమెడీస్ చెప్పడానికి అయితే ట్రై చేస్తానండి. నేను ఫేస్ చేయనివి అయితే నాకు తెలియదు. చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయండి ప్రెగ్నెన్సీలో, అదైతే కామన్. సో ఇంకా మనము వీడియో స్టార్ట్ చేసేద్దాం. కామన్ ప్రాబ్లమ్స్ ఇన్ ప్రెగ్నెన్సీ అండి. స్టార్టింగ్ వచ్చేసి మనము ఈ ప్రెగ్నెన్సీలో చిన్న వాటికి కూడా ఇరిటేట్ అయిపోతాము. ఇరిటేట్ అని కాదు, కొన్నిటికి చిన్న వాటికైనా ఏడుపు వచ్చేస్తుంటుంది. ఇవన్నీ కామన్ అండి. అసలు ఇది నార్మల్గా మన హార్మోన్స్ చేంజ్ అవుతున్న కాబట్టి మనకి కొంచెం అట్లా ప్రాబ్లం స్టార్ట్ అవుతూ ఉంటాయి. అండ్ స్టార్టింగ్ 3 months వచ్చేసి మనకు ఉండే కామన్ ప్రాబ్లమ్స్ వచ్చేసి ప్రెగ్నెన్సీలో వామిటింగ్ సెన్సేషన్, మార్నింగ్ సిక్నెస్, ఇవి 2 ఉంటాయి బాగా. దీనికి మనము మార్నింగ్ సిక్నెస్కి అయితే ఏమీ ఉండదండి. దానికి మనము ఏమి అడిగినా ఏమి ఇవ్వరు డాక్టర్స్, ఏం ట్యాబ్లెట్స్ ఇవ్వరు, ఏం చేయరు. కాకపోతే మార్నింగ్ కొంచెం లేచి మీరు ఎక్సర్సైజ్ అలా చేసుకుంటూ ఉంటే ఆ సిక్నెస్ అనేది పోతుంది అనేసి అంటారు. ఇంకా వామిటింగ్ సెన్సేషన్కి అయితే మనకి ఎక్కువ ఉంటే ట్యాబ్లెట్స్ ఇస్తారు. అండ్ వామిటింగ్స్ కూడా అవుతాయి కొందరికి వామిటింగ్ సెన్సేషన్ ఉంటుంది, కొందరికి వామిటింగ్స్ అవుతాయి. నాకైతే సెన్సేషన్ ఉండేది అంతే. వామిటింగ్ వచ్చినట్టు అనిపించేది కొంచెం స్మెల్స్ కూడా పడేవి కాదు నాకు, కానీ వామిటింగ్ అయితే అయ్యేది కాదు. దీనికి అయితే డాక్టర్స్ ట్యాబ్లెట్స్ ఇస్తారు. మనం అడిగితే మీరు మీ గైనకాలజిస్ట్ని అడిగి తీసుకోవచ్చు. ఇది స్టార్టింగ్ 3 to 4 months ఉంటుందండి కంపల్సరీ. కొందరికైతే డెలివరీ అయ్యేంత వరకు ఉంటాయి వామిటింగ్స్. నా సిచ్యువేషన్లో అయితే అలా ఏం లేకుండే. అండ్ ఇంకా లాస్ట్ మంత్స్లలో వచ్చేసేసి హార్ట్ బర్న్ ఉంటుందండి. ఇప్పుడు నేను ఫేస్ చేస్తున్నాను ప్రజెంట్లీ. హార్ట్ బర్న్ అయితే చాలా అండి, అసలు ఘోరంగా ఉంటుంది. మనము ఏం తీసుకున్నా మనకి కొంచెం డైజెస్ట్ అవ్వకుండా ఇట్లా బేకౌట్లో అంటారు కదా, ట్రేపులు అని అంటారు, అలా వచ్చేస్తుంది. గొంతంతా ఖరాబ్ అయిపోతుంది. ఏం తిన్నా అంత మంచిగా అనిపించదు. అది స్టార్టింగ్ మంత్స్లలో వామిటింగ్ అయినాక ఉంటుంది చూడండి గొంతంతా ఎలాగో అలా. లాస్ట్ మంత్స్లలో బర్న్ అంటే కొంచెం ఇట్లా మంటగా అనిపిస్తుంటుంది చెస్ట్ దగ్గర అండ్ నెక్ దగ్గర బాగా లోపల. దీనికైతే నాకు తినే ముందు ట్యాబ్లెట్ వేసుకోమని చెప్పారు డాక్టర్. నేను చెప్పాను డాక్టర్కి నాకు ఈ ప్రాబ్లం ఉంది. నాకు ఈ ప్రాబ్లం అయితే 2 times మను టైంలో కూడా ఉంటే ఇప్పుడు కూడా ఉంది. దీనికైతే ట్యాబ్లెట్ ఇచ్చారు నాకు. తినే ముందు ఒక ట్యాబ్లెట్ ఇచ్చారు, అది వేసుకుంటే ఈజీగా డైజెస్ట్ అవుతుంది, మీకు రాదు. అండ్ తినేదాన్ని మల్టిపుల్ టైమ్స్ అంటే ఒక ఇంత అన్నం తింటాం అనుకోండి, కొంచెం తినాలి, 3 partsగా తినాలి. ఇప్పుడు కొంచెం 4-5 ముద్దలు పెట్టుకున్నాము అన్నాక ఒక 1/2 hour 1 hour గ్యాప్ ఇచ్చి మళ్ళీ కొంచెం సేపు అయ్యాక అలా కొంచెం తినాలి. అలా అయితే ఈజీగా డైజెస్ట్ అయిపోతుంది. అప్పుడు హార్ట్ బర్న్ అనేది ఉండదు. అండ్
ఇంకొకటి వచ్చేసి కాన్స్టిపేషన్ ప్రాబ్లం అండి. దీనికైతే అస్సలు సిగ్గుపడాల్సిన అవసరం లేదండి. ఇదైతే కంపల్సరీ వస్తుంది ప్రెగ్నెన్సీలలో. కానీ అందరికీ వస్తుందో లేదో తెలియదండి. నాకైతే వచ్చింది లాస్ట్ టైం. మన టైంలో ఉండే, కానీ ఈసారి లేదు. దీనికి నేను డాక్టర్ని అడిగాను, కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉంది, ఏమైనా ట్యాబ్లెట్ ఇస్తారా అనేసి అడిగాను. దీనికి కూడా ఏం ట్యాబ్లెట్ ఇవ్వలేదండి నాకు. ఏం చెప్పింది అంటే మీరు ఎక్కువ ఫైబర్ ఫుడ్ తినాలి, ఎక్కువ ఫైబర్ ఫుడ్ తింటే కాన్స్టిపేషన్ ప్రాబ్లం రాదమ్మా, ఎక్కువ ఫైబర్ ఫుడ్ ఇంప్రూవ్ చేయడానికి చూడు అనేసి చెప్పారు. ఎక్కువ ఆకుకూరలు కూడా తీసుకోమన్నారు. ఇవి తీసుకుంటే ఈ ప్రాబ్లం ఉండదు అస్సలు. అండ్ ఇది ఒక ప్రాబ్లమే. ఇంకా ఏం ప్రాబ్లమ్స్ ఉంటాయంటే హెడేక్ అండి. హెడేక్ అయితే ఇప్పటికీ ఉంది నాకు. స్టార్టింగ్ మంత్స్లో నుంచే ఉంది నాకు హెడేక్. ఇప్పటికీ కూడా ఉంది హెడేక్. దీనికి కూడా ఏం ట్యాబ్లెట్ ఇవ్వరు. నేను అడిగాను డాక్టర్ని, నాకు హెడేక్ చాలా వస్తుందండి, అసలు చాలా అంటే చాలా వస్తుంది, భరించలేము మేము. అయితే దీనికి కూడా ఏమి ఇవ్వలేమమ్మా, ట్యాబ్లెట్స్ అయితే ఇవ్వము, అసలు ప్రెగ్నెన్సీలో దేనికి ట్యాబ్లెట్స్ ఇవ్వరు సరిగ్గా మనకి. సో అందుకే ఇవ్వమమ్మ దీనికి కూడా ప్రాబ్లమ్కి అనేసి అని అన్నారు. నేను ఏం చేసేదాన్ని అంటే ఎక్కువ హెడేక్ వస్తే టీ తీసుకునేదాన్ని. టీ తీసుకుంటే అన్నా కొంచెమన్నా రిలీఫ్ వస్తుంది అనేసి. కానీ అంతేం ఉండేది కదండి, యూజ్ అయితే ఏం ఉండేది కాదు. ఒక్కొక్కసారి అది అంతలో అదే పోతుంది. అంతే అండి, హెడేక్ అయితే ఏం చేయలేము. అంతా మీకు ఎక్కువగా ఉంటే మీ డాక్టర్ని అడగండి. మీ డాక్టర్ని అడిగితే తను ఏమైనా సజెస్ట్ చేస్తుందేమో. అండ్ బ్యాక్ పెయిన్ అండి, బ్యాక్ పెయిన్ అయితే కంపల్సరీ ఉంటుంది. ఇంకా ఈ లాస్ట్ 3 months అయితే ఘోరంగా మన టమ్మీ పెరుగుతున్న కొద్దీ ఇంకా ఎక్కువగా ఉంటుంది. అసలు వంగలేము, నిల్చోలేము, కూర్చోలేము. ఎక్కువసేపు కూర్చున్నా బ్యాక్ పెయిన్ వస్తుంది, నిల్చున్నా నడిచినా ఘోరంగా బ్యాక్ పెయిన్ వచ్చేస్తుందండి. దీనికైతే నేను ఏం చేసేదాన్ని అంటే, నేను అడిగాను మా డాక్టర్ని, ఇట్లా బ్యాక్ పెయిన్ కూడా వస్తుంది అని అంటే, ఇవన్నీ కామన్ ప్రాబ్లమ్స్ అమ్మా, దీనికి ఏం చేయలేము మనము, ట్యాబ్లెట్స్ అయితే ఏం వేసుకోలేము, టమ్మీ పెరుగుతున్న కొద్దీ వెనకాల పెయిన్ అనేది వస్తుంది అన్నారు. సో దానికైతే నేను చేసింది ఏంటంటే, హాట్ ప్యాడ్లో కొంచెం వేడి నీళ్ళు వేసుకొని కాపుకునేదాన్ని. మొత్తం రిలీఫ్ వస్తుంది అని అయితే చెప్పలేనండి, కానీ కొంచెం అయితే రిలీఫ్ ఉంటుంది. డైలీ నైట్ ఆఫ్టర్నూన్ పడుకునేటప్పుడు కొంచెం సేపు పెట్టుకొని పడుకునేదాన్ని, కొంచెం రిలీఫ్ అయితే ఉంటుంది. అండ్ ఇంకొకటి వచ్చేసేసి లెగ్ క్రాంప్స్ అండి. వీటికి కూడా సేమ్ సొల్యూషన్ ఏనండి. నేను కూడా దానికి కూడా అలాగే హాట్ ప్యాడ్స్ పెట్టుకున్నాను, ఇంకేమీ పెట్టుకోలేదు. ఏదైనా ట్యూబ్ రాయొచ్చా అలా కూడా అడిగాను. అయితే మీ డాక్టర్ సజెస్ట్ చేస్తే మీరు రాసుకోండి, నాకైతే ఏం సజెస్ట్ చేయలేదు మా డాక్టరు. అంత ఏం సేఫ్ కాదమ్మా, అన్నీ కొంచెం నువ్వు హాట్ ప్యాడ్ తోటి కాపుకుంటే సరిపోతుంది అని చెప్పింది. సో లెగ్ క్రాంప్స్కి కూడా నేను ఒకటే చేసేదానండి, హాట్ ప్యాడ్తో కాపుకునేదాన్ని. సో అంటే హాట్ ప్యాడ్ తోటి కాపుకుంటే అంత రిలీఫ్ ఏమి ఉండదు, కానీ ఓకే పర్లేదండి, మరి అంత పెయిన్ కూడా రాదు. అండ్ ఇంకొకటి వచ్చేసి అందరు ఫేస్ చేసేదైతే స్ట్రెచ్ మార్క్స్, మళ్ళీ ఇచ్చింగ్ కూడా వస్తుంది బాగా స్టమక్ మీద. ఎందుకంటే మన బాడీ అనేది బల్జ్ అవుతుంది. కొందరికి లెగ్స్కి హ్యాండ్స్కి కూడా వస్తుంది ఇచ్చింగ్. మన బాడీ బల్జ్ అవుతుంది కాబట్టి ఇట్స్ కామన్ థింగ్, అది కామన్.
పల్స్ అయితే ఆబ్వియస్లీ స్ట్రెచ్ అవుతుంది మన స్కిన్, అండ్ స్ట్రెచ్ మార్క్స్ వస్తాయి, ప్లస్ అక్కడే ఇచ్చింగ్ కూడా వస్తుంది. సో కంపల్సరీ అయితే స్ట్రెచ్ మార్క్స్కి అయితే ఏం సొల్యూషన్ లేదండి. ఏం అడిగినా మనకి ఏమి ఇవ్వరు. ఏమన్నా క్రీమ్స్ ఇస్తే ఇవ్వచ్చేమో, కానీ నాకైతే ఏమి ఇవ్వలేదు మా డాక్టర్. బాడీ లోషనే కొంచెం ఎక్కువ రాసుకోమ్మా ఎక్కడైతే స్ట్రెచ్ అవుతుందో స్కిన్ అని అన్నది. ఇచ్చింగ్కి కూడా సేమ్ అంతే. సో ఇదండి మనకి ఐ మీన్ స్ట్రెచ్ మార్క్స్కి అండ్ ఇచ్చింగ్కి సొల్యూషన్ వచ్చేసి మనకైతే అదే చెప్తారు మోస్ట్లీ. బాడీ లోషన్ అప్లై చేసుకోండి సరిపోతుంది అనేది. మీరు కూడా మీ డాక్టర్ని ఒకసారి కనుక్కోండి, వాళ్ళు ఏమైనా క్రీమ్ సజెస్ట్ చేస్తే అది యూజ్ చేసుకోవచ్చు. నాకైతే మా డాక్టర్ ఏం సజెస్ట్ చేయలేదు, సో నేను ఏం యూజ్ చేయట్లేదు దానికైతే. అండ్ ఇంకొక ప్రాబ్లం వచ్చేసి స్వెల్లింగ్ అండి. లెగ్స్లలో స్వెల్లింగ్ వస్తుంది మోస్ట్లీ లాస్ట్ మంత్స్లలో. నాకైతే ఏం లేదండి. సో దీనికి కూడా నాకు ఏం సొల్యూషన్ తెలీదు, కానీ కామన్లీ అయితే ఆయిల్ అప్లై చేసి మసాజ్ చేసుకుంటారంట. అది కూడా మంచిగా పనిచేస్తుంది. అండ్ వామ్ వాటర్లో కూడా లెగ్స్ పెడితే కూడా పనిచేస్తుంది. అండ్ పిల్లోస్ కొంచెం ఎత్తున పెట్టుకొని కాళ్ళు పైన పెడితే కూడా వాటర్ అనేవి వెనక్కి వెళ్ళి స్వెల్లింగ్ అనేది పోతుంది అని అన్నారు. లెగ్ స్వెల్లింగ్కి అయితే ఇవైతే చేస్తారు. కానీ మీ డాక్టర్ని అడగండి. డాక్టర్ని అడిగితే కూడా డాక్టర్ అదే చెప్తుంది, కామన్ ప్రాబ్లం అది అనేసి. మీరు కూడా మీ డాక్టర్ని అడిగి తను తను ఏం చేయమంటే అది చేయొచ్చు. నాకైతే ఆ ప్రాబ్లం లేదండి, సో నేనైతే ఏం యూజ్ చేయలేదు దానికైతే. అండ్ బ్రీతింగ్ ప్రాబ్లం అండి. బ్రీతింగ్ ప్రాబ్లం అంటే మరీ ఎక్కువ బ్రీతింగ్ ప్రాబ్లం అనేం కాదు. మనం ఇప్పుడు కంటిన్యూస్గా మాట్లాడితే దమ్ములాగా వచ్చేస్తుంది. నాకు కూడా వస్తుంది ఇప్పుడు ప్రజెంట్గా. కంటిన్యూస్గా మాట్లాడుతూ ఉంటే అట్లా దమ్ములాగా వచ్చేస్తుంది. అండ్ మళ్ళీ వాకింగ్ ఎక్కువ చేస్తాం కదా, వాకింగ్ కూడా కొంచెం సేపు ఎక్కువసేపు వాకింగ్ చేస్తే కూడా అప్పుడు కూడా అలాగే వస్తుంది. కొంచెం ఆగి ఆగి వాకింగ్ చేయడము, ఆగి ఆగి మాట్లాడడము చేయాలి అంతే. బ్రీత్ ప్రాబ్లం అంటే అదే. మరి పెద్ద బ్రీతింగ్ ప్రాబ్లం ఏమైనా వస్తుందని అట్లేం లేదు. కొంచెం ఎక్కువ కంటిన్యూస్గా మాట్లాడితేనే వస్తుంది అది. అండ్ పిగ్మెంటేషన్ అండి. పిగ్మెంటేషన్ అందరికీ వస్తుంది. నెక్ దగ్గర అయితే మోస్ట్లీ చాలా మందికి వస్తుంది. నాకు కూడా ఉంది. నెక్ దగ్గర కూడా చాలా మందికి వస్తుంది. దీనికైతే నేను మా డాక్టర్ని అడిగాను, పిగ్మెంటేషన్ వస్తుంది బాగా, ఏం చేయొచ్చు డాక్టర్ అని అడిగితే తను అన్నారు, ఏం చేయలేమమ్మా, ఇది ప్రెగ్నెన్సీలలో కామన్. నాకు మన టైంలో కూడా వచ్చింది. అప్పుడు కూడా నేను ఏమీ అడగలేదు. అప్పుడైతే నేను ఏం అడగలేదు. అప్పుడు ఏమైంది అంటే డెలివరీ అయిపోయాక 3 months తర్వాత అదంతా అదే వెళ్ళిపోయిందండి. సో పిగ్మెంటేషన్ ఉంది అసలు ప్రాబ్లమే కాదు అది. డెలివరీ అయిపోయాక అదే వెళ్ళిపోతుంది అసలు. అండ్ ఇంకొకటి వచ్చేసి డయాబెటిక్ అండి. డయాబెటిక్ ప్రాబ్లం కూడా ఉంటుంది. నాకు ఉంది, అంటే ఇప్పుడు కాదు, లాస్ట్ టైం ఉండే మన టైంలో. నేనైతే లాస్ట్ టైము డయాబెటిక్ ప్రాబ్లం ఉన్నప్పుడు ఇన్సులిన్ తీసుకున్నానండి. చాలా కష్టం అండి అసలు. అయితే ఇన్సులిన్ తీసుకోవాలి, ఎప్పుడు షుగర్ పెరుగుతుందో కూడా అర్థం కాదు. చాలా కష్టపడ్డాం అసలు మన టైంలో. ఇంకా ఈ గాడ్ గ్రేస్ అనుకోండి, ఈసారి అయితే డయాబెటిక్ లేదు. అంటే కొంచెం కొంచెం తినగలుగుతున్నాను అన్నీ. లాస్ట్ టైం అయితే అసలు ఏం తినేదాన్ని కూడా కాదు, షుగర్ పెరిగిపోయేది. అంటే
మన ఫ్యామిలీలో ఎవరికన్నా ఉంటుంది కదండి, మదర్కో ఫాదర్కో ఉంటే అది కంపల్సరీ అటాక్, అంటే అటాక్ అవుతుంది అని కూడా అందరికీ అని ఏం లేదు, కొందరికి అవుతుందంట. నాకు అయింది అలా. మళ్ళీ నాకు ఈసారి కన్సీవ్ అయినప్పుడు కూడా చాలా భయం వేసింది, అమ్మో మళ్ళీ ఈ షుగర్కి ఇన్సులెన్స్ తీసుకోవాలా అనేసి. కాకపోతే ఈసారి లేదండి, నిజంగా అంటే నిజంగా చాలా హ్యాపీ దానికైతే నేను. దీనికి మనము డైట్ అయితే కంపల్సరీ యూజ్ చేయాలండి. ఇంకా ఆబ్వియస్లీ మీ డాక్టర్ మీకు సజెస్ట్ చేస్తారు మీవి డయాబెటిక్ లెవెల్స్ చూసి. సో దీనికైతే నేను ఏం చెప్పడానికి లేదు సొల్యూషన్. అండ్ ఇంకొకటి వచ్చేసి చెస్ట్ పెయిన్ అండి. చెస్ట్ పెయిన్ కూడా చాలామంది సిగ్గుపడతారండి చెప్పడానికి, ఇలా చెస్ట్ పెయిన్ అవుతుంది అనేసి. కామన్ ప్రాబ్లం అండి, నిజంగా ప్రెగ్నెన్సీలో చాలామందికి వస్తుంది, నాకు వచ్చింది. దీనికి నేను ఏం చేయలేదండి, డాక్టర్ని అడిగాము. అంటే బేబీ గ్రోత్ అవుతుంటే కూడా మీకు చెస్ట్ పెయిన్ వస్తుంది అనేసి అని అన్నారు. అంటే దీనికి ఏం చేయొచ్చు మరి అనేసి అడిగాము. అంటే ఏం చేయలేము అని అన్నారు. కొంచెం వేడి నీళ్ళతోటి కాపుకోండి, సో దట్ మీకు పెయిన్ కొంచెం తగ్గుతుంది అని చెప్పారు. నేను అలాగే చేశానండి. అంటే నాకు 4th 5th మంత్స్లో అలా వచ్చింది, తర్వాత అంత లేదండి. మీరు కూడా మీ డాక్టర్ని అడగండి, అస్సలు సిగ్గుపడద్దు. మనం ప్రెగ్నెన్సీలో ఏ ప్రాబ్లమ్స్ వచ్చినా కొంచెం కూడా సిగ్గుపడకుండా మనం డాక్టర్తో డిస్కస్ చేసుకోవాలండి, అండ్ మన పార్ట్నర్తో కూడా. ఇవైతే కంపల్సరీ అండి. మనం డిస్కస్ చేయకపోతే మన ప్రాబ్లం ఏంటో వాళ్ళకి తెలియదు. సో తెలియక మనము చిరాకు పడడం, వాళ్ళు చిరాకు పడడం అవుతుంది తప్ప ఏముండదు. అందుకే కంపల్సరీ మీ పార్ట్నర్తో డాక్టర్తో కంపల్సరీ డిస్కస్ చేయండి. అండ్ మన పెద్దవాళ్ళకి చెప్తే కూడా వాళ్ళు కూడా రెండేసి చెప్తారండి. మీ మమ్మీ వాళ్ళకి, అమ్మమ్మ వాళ్ళకి అలా వాళ్ళని ఎవరినైనా అడగండి. అన్ని ప్రాబ్లమ్స్, ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా వాళ్ళకి చెప్తే వాళ్ళు కూడా చెప్తారు కదా మనకి సొల్యూషన్స్. ఇంకొకటి వచ్చేసి వీక్నెస్ అండి. నాకైతే ఊరికేనే వీక్నెస్ వస్తుందండి. అంటే తినకపోతే వీక్నెస్ వస్తుంది అని అంటారు కదా, అలా ఏం కాదు. ప్రెగ్నెన్సీలో మనం ఇప్పుడు తిన్నా కొంచెం 5-10 మినిట్స్కి మనకు వీక్గా అనిపిస్తుంది, పడుకోవాలనిపిస్తుంది. సో అది ఇంకా అది ప్రెగ్నెన్సీలో కామన్ థింగ్ అండి. అసలైతే దీనికి మనం ఏం చేయలేము. మనము వీక్నెస్ ఉంటే మనం ఒకసారి డాక్టర్ని అడగాలి, మన డాక్టర్ని, మన గైనకాలజిస్ట్ని. వాళ్ళు ఏమైనా మెడిసిన్స్ ఇస్తే యూజ్ చేయాలి. ఐ మీన్ విటమిన్స్ తక్కువ ఉన్నాయా అట్లా చూస్తారు కదా, మనకి ఏమైనా టెస్ట్ చేసి చూసి దాన్ని బట్టి చేస్తారు. సో మీ డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి వీక్నెస్ అలా అనిపిస్తే మీకేమన్నా. అండ్ ఇంకొకటి వచ్చేసి హై బ్లడ్ ప్రెషర్ అండి. ఇది లాస్ట్ మంత్స్లలోనే ఉంటుంది మోస్ట్లీ. నాకైతే ఏం లేదండి, ఇప్పటివరకు అయితే ఏం రాలేదు. మరి చాలా మందికి అయితే ఉంటుంది అంటాం. అందుకే మనము హాస్పిటల్కి వెళ్ళినప్పుడు కంపల్సరీ బీపీ వెయిట్ చెక్ చేస్తారు. సో నాకు వెళ్ళినప్పుడు కూడా కంపల్సరీ బీపీ వెయిట్ చెక్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళకి తెలియాలి బీపీ ఫ్లక్చువేట్ అవుతుందా, ఎక్కువ అవుతుందా, తక్కువ అవుతుందా అనేసి డాక్టర్కి. అండ్ వెయిట్ అయితే మనం కంపల్సరీ గెయిన్ అవ్వాలి ఎవ్రీ మంత్. సో అందుకే వెయిట్ కూడా కంపల్సరీ చూస్తారు. అండ్ ఇంకా ప్రాబ్లమ్ వచ్చేసి లాస్ట్ మంత్స్లలో బేబీ స్టమక్లో మూవ్ అవుతూ ఉంటుంది కదండి, మూవ్ అవుతుంటే మనకి స్టమక్లో పెయిన్ లాగా అనిపిస్తుంది. అది కూడా మనం డాక్టర్కి అడగొచ్చండి. నాకు కూడా అలాగే ఉంది. అయితే నేను అడిగాను డాక్టర్ని, అంటే ఏం కాదమ్మా, ఎక్కువ వాటర్ తీసుకోవాలి, వాటర్ తీసుకుంటే
మూమెంట్, బేబీ మూమెంట్ అనేది ఈజీగా ఉంటుంది. నువ్వు వాటర్ ఎక్కువ తీసుకోకపోతే, వాటర్ ఎక్కువ లేకపోతే, కన్జ్యూమ్ చేయకపోతే బేబీ మూమెంట్ అనేది టైట్ అయ్యి మనకి కడుపు నొప్పిలేస్తుంది అని చెప్పింది. సో నాకైతే అలా చెప్పారు. మరి మీరు కూడా మీ డాక్టర్ని అడిగి తెలుసుకోండి. అంటే నాకు చెక్ చేసి చూసి చెప్పింది వాటర్ లెవెల్స్ తక్కువ ఉన్నాయి, నువ్వు వాటర్ ఎక్కువ ఇన్పుట్ తీసుకుంటే అలా పెయిన్ కాదు అని చెప్పింది. అండ్ ఇంకా వచ్చేసి డిశ్చార్జ్ అండి, వెజినల్ డిశ్చార్జ్ అందరికీ ఉంటుంది, కామన్లీ అందరికీ ఉంటుంది ప్రెగ్నెన్సీలో. కానీ దీంట్లో స్మెల్ కానీ కొంచెం ఎక్కువ డిశ్చార్జ్ అవ్వడం కానీ అలా ఏమన్నా అయ్యిందనుకోండి, వెంటనే మీ డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి, ఎందుకంటే అదంత సేఫ్ కాదు. సో అందుకే మీరు వెంటనే మీ డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి. సో వాళ్ళు సొల్యూషన్ చెప్తారు మనకి. నాకైతే ఆ ప్రాబ్లం లేదండి, సో అందుకే నాకు దాని గురించి అంత ఎక్కువ తెలియదు. ఏవైతే నేను ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి దానికి రెమెడీస్ తీసుకున్నాను అండ్ మా డాక్టర్ని అడిగాను, అవికి మాత్రమే నేను సొల్యూషన్స్ చెప్తున్నానండి. అవి కూడా మీరు ట్రై చేయకండి, డైరెక్ట్గా మీ డాక్టర్ని అడగండి, కన్సల్ట్ అవ్వండి. అయ్యాక ఆ తర్వాత మీరు ఆ సొల్యూషన్స్కి మీ డాక్టర్ సరే అని అంటే అప్పుడు మీరు యూజ్ చేయండి. అండ్ ఇంకొకటి వచ్చేసి బాడీ పెయిన్స్ వస్తాయండి, కాళ్ళు చేతులు నొప్పులు ఇవ్వడము, అండ్ సైడ్ బోన్స్, స్టమక్ దగ్గర సైడ్ బోన్స్ అవి కూడా పెయిన్ బాగా వస్తాయి మనకి. ఇవన్నిటికీ కూడా ఏం సొల్యూషన్స్ ఉండవండి మనకి, ఇవన్నీ కామన్ థింగ్. మేమైతే మా డాక్టర్ని అడిగాము, ఇలాగే మేడం ఇట్లా బాడీ పెయిన్స్ అవి అన్నీ వస్తున్నాయి ఇలా అనుకుంటే, ప్రెగ్నెన్సీ అంటేనే ఎన్నో చేంజెస్ ఉంటాయమ్మా బాడీలో, హార్మోన్స్ చేంజ్ అవుతుంటాయి, బాడీ అనేది స్ట్రెచ్ అవుతూ ఉంటుంది, బోన్స్ కూడా స్ట్రెచ్ అవుతుంటాయి, మనకి బ్యాక్లో బోన్స్ ఉంటాయి అవి స్ట్రెచ్ అవుతాయి. సో ఇవనేది కామన్ ప్రాబ్లమ్స్ అమ్మా, కొన్ని మనం ఫేస్ చేయాలి కంపల్సరీ. అవిటికి మనము ఏం రెమెడీస్ ఇవ్వలేము అని చెప్పింది మాకు కూర్చోబెట్టి. అన్నిటికీ ప్రాబ్లం అనేసి తీసుకుంటూ వెళ్ళామనుకోండి చాలా కష్టము. కొన్ని చిన్నవి కొన్ని ఓర్చుకోవాలి అని చెప్పారు. నాకైతే ఏం కాదు, ఏ ప్రాబ్లం ఉన్నా నువ్వు వచ్చి నాతోటి డిస్కస్ చెయ్యి, దానికి ఏమైనా సొల్యూషన్ ఉంటే నేను చెప్తానమ్మా, కానీ ట్యాబ్లెట్స్ అయితే ఎక్కువ తీసుకోవద్దు ప్రెగ్నెన్సీలో అని చెప్పింది నాకైతే. ట్యాబ్లెట్స్ ఎక్కువ తీసుకుంటే బేబీకి అంత సేఫ్ కాదు అని చెప్పింది. సో అందుకే మేము మా డాక్టర్ సజెషన్స్ తీసుకునే అన్నిటికీ మేము రెమెడీస్ అడిగే తీసుకొని చేసాము. సో మీరు కూడా మీ డాక్టర్ని ఒకసారి కన్సల్ట్ అయ్యి ఏ ప్రాబ్లం ఉన్నా మీరు మీ డాక్టర్తో కంపల్సరీ డిస్కస్ చేయండి. మంచిగా కూర్చొని ఏ ప్రాబ్లం ఉన్నా డిస్కస్ చేయాలండి, అసలు ఏది దాచిపెట్టొద్దు అసలు డాక్టర్ దగ్గర, అప్పుడే మనకి సొల్యూషన్స్ తెలుస్తాయి. అండ్ నాది వ్యాక్సినేషన్ వీడియో, నేను వ్యాక్సినేషన్ వీడియో కూడా చేశాను కదండి, ఆ వ్యాక్సినేషన్ వీడియోలో కూడా మీరు చూసుంటారు. నా డాక్టర్ కన్సల్టేషన్ అప్పుడు మేము వ్యాక్సినేషన్కి కూడా అడగడానికి వెళ్ళాను. అప్పుడు చాలా డౌట్స్ ఉండే, నాకు చాలా పెయిన్ కూడా ఉండే అనమాట, బ్యాక్ పెయిన్, దానికి కూడా అడగడానికి వెళ్ళాము. సో అందుకే ఆ రోజే మాకు అన్నీ చెప్పిందనమాట, అన్నిటికీ భయపడొద్దమ్మా, ప్రెగ్నెన్సీలో చాలా ఉంటాయి మార్పులు అని చెప్పింది. అందుకే మీతోటి కూడా కంపల్సరీ షేర్ చేసుకుందాము, ఎవరికన్నా హెల్ప్ఫుల్ అవుతుంది కదా, ఎవరు సిగ్గుపడకుండా డాక్టర్స్ని అడగాలి ఏ ప్రాబ్లం వచ్చినా ఈ ప్రెగ్నెన్సీలో. అందుకనేసి చేశాను ఈ వీడియో, అవేర్నెస్ కోసమని మీ అందరికీ. సో నా
వ్యాక్సినేషన్ వీడియో మీరు చూసి ఉండకపోయింటే నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను, చూడండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మీకు ఇంకా ఏమేమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా ప్రెగ్నెన్సీలో, అవి ఏమన్నా నేను మిస్ చేశానా, అవన్నీ నా కామెంట్ బాక్స్లో నాకు కామెంట్ చేయండి. అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మధు అండ్ మన మ్యాజికల్ మూవీస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. విల్ బి బ్యాక్ విత్ అనదర్ వీడియో సూన్. బాయ్.